ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆదరణ అనే మాట ఎంతైనా మనసుకు నెమ్మదినిస్తుంది. అదే తల్లి ఆదరణ అంటే అది ఇంకా ఎంతో మృదువుగా ఉంటుంది. ఒక తల్లి మాత్రమే తన బిడ్డల దుఃఖాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. వారి మనసు విచారాన్ని పోగొట్టుకొని సమాధానాన్ని పొందుకునేలా తన వంతు ప్రయత్నం చేయగలుగుతుంది. అందుకే తల్లికి, తల్లి ప్రేమకు ఈ లోకంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అని. మన తల్లి అయితే మన సమస్యను విని మన బాధను చూసి ఓదార్చగలుగుతుంది. కానీ దేవుడైతే ఆ బాధను పరిపూర్ణంగా తీసివేసి మనల్ని శాశ్వతంగా ఆదరించగలుగుతాడు. నిజంగా తల్లిలా ఆదరించే దేవుణ్ణి మనం కలిగి ఉండడం చాలా ధన్యకరం. తల్లి మరచినా మరువని దేవుడు, తండ్రి విడచినా విడువని దేవుడు, బంధువులు స్నేహితులు వెలివేసినా మన వెన్నంటే ఉండే గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఎక్కడ అనాథలుగా విడిచిపెట్టని దేవుడు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి, ఆయన ప్రేమను, ఆ దేవాది దేవుని మహాకృపను నిర్లక్ష్యం చేయని జీవితాలు మనందరం కలిగి ఉండులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు. గడిచిన కాలమంతా, గడిచిన నెలంతా నీ అద్వితీయ రెక్కల నీడన మమ్మల్ని భద్రపరిచి ఇచ్చిన నూతన నెలను బట్టి, నూతన దినాన్ని బట్టి నీకు నిండు కృతజ్ఞతలు. అయ్యా, నీలా ప్రేమించే దేవుడు, నీలా అర్థం చేసుకొని మమ్మల్ని ఆదరించగలిగిన వాడు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? అయ్యా, మా కష్టాలలో నష్టాలలో తోడుండి మా శ్రమలలో ఆదరిస్తానన్న మీ వాగ్దానాన్ని బట్టి మీకు నిండు కృతజ్ఞతలు. అయ్యా, ఇట్టి ధన్యతను, నీ గొప్ప ఆదరణను ప్రతి ఒక్కరికి మా జీవితాంతము దయచేయమని, ఈ నెలంతా మాకు తోడుండి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.